ఓం సాయిరామ్ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ థింక్ ఆల్ ఆఫ్ యు ఆర్ ఫైన్. బాబా వారి కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి. ఎవరైనా మన ఛానల్లోకి కొత్తగా వచ్చిన వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. ఈరోజు బాబావారి సందేశము, బిడ్డ, నీ దుఃఖానికి కారణం ఏమిటో నేను చెప్తాను విను అని బాబావారు మనకు ఒక చక్కటి సందేశాన్ని తీసుకొని వచ్చారండి. మన కోరికలే మన దుఃఖాలకి కారణం. తల్లి గర్భం నుంచి ధనము తేడవడు, వెళ్ళిపోయేది నాడు ధనము వెంటరాదు. తక్కువ కోరికలతో తృప్తిగా జీవించడము అనేది అదృష్టము. కుటుంబంలో మీ తండ్రి గారి జీవితం కంటే మీ జీవితం మెరుగ్గా ఉంటే మీరు అదృష్టవంతులే. కొంతమంది కోట్లు సంపాదిస్తారు, వారిలో కొందరు పూర్తిగా దివాలా తీస్తారు. మరి అలా దివాలా తీసిన వారు మీకు కనిపించరా? మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ల గారు 1000 కోట్లు సంపాదించారు. కానీ వారికి పూర్తి అంగవైకల్యం ఉండి వీల్ చైర్కు మాత్రమే పరిమితమైన కొడుకు ఉండేవాడు. అతను దాదాపు 25 సంవత్సరాల పాటు అలాగే జీవించి ఇటీవలే మరణించాడు. మరి వారికి వచ్చిన ఈ దురదృష్టం ఎందరికి తెలుసు? అలాగే మాగుంట సుబ్బరామరెడ్డి గారు 1000 కోట్లు సంపాదించారు. వారికి మానసిక వికలాంగుడైన కొడుకు ఉండేవాడు. అతనికి అంగరంగ వైభవంగా పెళ్లి చేశాడు, కానీ అది కూడా ఫలించలేదు. రేమండ్స్ అధినేత విశ్వపతి సింగానియా తన స్వశక్తితో రేమండ్స్ కంపెనీని బాగా అభివృద్ధి చేశాడు. 1000 కోట్ల ఆస్తులను తన పుత్రరత్నానికి బహుమతిగా ఇచ్చాడు. ఇంత చేస్తే ఆ పుత్రుడే వారిని తమ ఇంటి నుంచి బయటికి గెంటేశాడంటే ఎంత హృదయ విదారకంగా ఉంటుంది. మరి తమిళనాడు ముఖ్యమంత్రిగా ఒక వెలుగు వెలిగిన జయలలిత గారు కొన్ని 100 కోట్లు సంపాదించారు. మరి ఎవరి పాలైనయి? ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఉన్నారు. మనం ఎంత సంపాదించామనేది ముఖ్యం కాదు, మనము ధర్మ మార్గంలో జీవిస్తూ ఉండటం ముఖ్యము. మన పిల్లలకు మరియు ఇతర కుటుంబ సభ్యులకు మనం మంచి సంస్కారము అనేది అందించాలి. ఇలా ఉంటూ మన శక్తి మేరకు సంపాదిస్తూ వచ్చిన డబ్బును, ఆస్తులను ఒక ధర్మకర్త వలె ఖర్చు పెట్టాలి. అప్పుడే ఆ డబ్బు సుఖమును, తృప్తిని ఇస్తుంది. ఇలా తృప్తి, సుఖము ఉంటే అన్నీ కూడా ఉన్నట్లే. ఎంత సంపాదించాము అనేది ముఖ్యము కాదు, ఎంత సంతోషంగా ఉన్నాము అనేది మనకి ముఖ్యము. ఇలా ఎంతోమంది ధనికులు చాలా బాధలు పడ్డారు. డబ్బు తనతో పాటు కొంత చెడును కూడా తీసుకుని వస్తుంది. డబ్బు ఉంటే అహంకారం వస్తుంది. ఆ అహంకారమే అన్ని అనర్థాలకు కూడా మూల కారణం అవుతుంది. ఇలా ప్రతి వారికి ఏవో దురదృష్టం కూడా ఉంటుంది. కావున ఇతరుల ఆస్తుల గురించి అసూయ పడకూడదు. ఎంత చెట్టుకు అంత గాలి ఉంటుంది. ఈ విషయము మర్చిపోకూడదు. మనకు ఉన్నదానితో సంతోషిస్తూ మన తెలివితేటలతో ఎక్కువ సంపాదించే కృషి చేయాలి. మనకు ఆకలి వేస్తూ ఉండటం, ఆకలి వేసినప్పుడు మంచి భోజనము, మంచి నిద్ర, ఒక ఇల్లు, సంఘంలో గౌరవప్రదమైన జీవితము జీవిస్తూ ఉంటే మనము చాలా భాగ్యవంతులము, అదృష్టవంతులము కూడా. దానికి తోడు ప్రశాంతమైన ధర్మ మార్గంలో కూడా జీవనము. ఇవి ఉంటేనే అన్నీ ఉన్నట్లే. ఎవరికి ఎప్పుడూ కూడా సుఖాలు ఉండవు. సుఖపడిన వారు కష్టాలు పడతారు, కష్టపడిన వారు సుఖపడే అవకాశం కూడా ఉంటుంది. కష్టపడేవారు హాయిగా భోజనం చేసి హాయిగా నిద్రపోతారు. ఈ అవకాశం చాలామంది ధనవంతులకు లేదు కదా. ఏ కష్టాలు లేని వారి ఇంటి నుంచి గుప్పెడి బియ్యం తీసుకొని రాగలరా? ప్రయత్నించి చూడండి. ఇలా అసూయపడతారని శేషప్ప కవి గారు సరళమైన తెలుగు పదాలతో ఇలా చెప్పారు. తల్లి గర్భం నుంచి ధనము తేడవడు, వెళ్ళిపోయేడి నాడు వెంతరాదు. లక్షాధికారైన లవణమన్నమై గాని మెండు బంగారంబు మింగబోడు. ఏ వస్తువు అయినా తాత్కాలికంగా సుఖమును, ఆనందమును ఇస్తుంది. సుదీర్ఘకాలంలో ఎన్ని ఎక్కువ వస్తువులు ఉంటే అంత ఎక్కువ అశాంతి ఉంటుంది. కావాలంటే మీరు కూడా సేకరించి చూడండి. ఎక్కువ డబ్బు సంపాదించినా కూడా అది కూడా అశాంతికి దారితీస్తుంది. మన కోరికలే అన్ని దుఃఖాలకు మూల కారణము అని బుద్ధుడు కూడా ఎప్పుడో చెప్పాడు. తక్కువ కోరికలతో తృప్తిగా, హాయిగా సమాజంలో గౌరవప్రదంగా జీవించడము చాలా అదృష్టం. ఈరోజు బాబావారు చెప్పింది అర్థమైందనుకుంటాను ఫ్రెండ్స్. మనకి ఎదుటివారితో పోల్చుకోకూడదు. డబ్బు ఉందని వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారని అనుకోవటం కూడా మనం చేసే చాలా తప్పు. ప్రతి ఒక్కరి జీవితంలో భగవంతుడు ఏదో ఒక బాధని కంపల్సరీగా ఇస్తాడు. అది ఆరోగ్యం అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, పెళ్ళిళ్ళు అవ్వచ్చు, మనవరాలు లేకపోవటం అవ్వచ్చు. ఇలా రకరకాల సమస్యలు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఉంటాయండి. అలాగే ఎదుటివారు బాగా సంపాదన ఉందని వాళ్ళ దగ్గర చాలా అన్నీ కొనుక్కుంటున్నారని మనం అప్పులు చేసి కొనుక్కొని మనము
కావాల్సిన బాధలు కోరి అనేవి తెచ్చుకోకూడదండి. కాబట్టి బాబావారు ఈరోజు మనకు చెప్పేది ఏమిటంటే మీ కోరికలే మీ దుఃఖానికి కారణము అనేది అవుతుంది. కాబట్టి కోరికలను మితంగా ఉంచండి. భగవంతుడు మీకు ఏది ఇచ్చాడో దాన్ని ఇష్టంగా స్వీకరించండి. అప్పుడు మీకు ఎటువంటి బాధ కూడా ఉండదు అని బాబావారైతే చెబుతున్నారు. మీకు నిజంగా ఏదైనా రాసిపెట్టి ఉంటే అది ఏ సమయానికి ఏ విధంగా చేరాలో ఆ విధంగా మనకి బాబావారు తప్పకుండా అందిస్తారు అనడంలో అసలు ఏ మాత్రము కూడా సందేహము అనేది లేదండి. కాబట్టి బాబావారు మనకి ప్రసాదించిన దాన్ని ఇష్టంగా తీసుకోండి. మీ జీవితంతో సంతోషంగా ఉండండి. సర్వేజన సుఖినో భవంతు. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఓం సాయిరామ్.